కృష్ణప్రసాద్ చేతులు శరత్ చంద్ర పట్టుకొని, నిజంగా నువ్వు గొప్పవాడివి కేపి. నువ్వు నా చెల్లి మీరాకి నిజం చెప్పలేదని చెప్పి నా నెత్తి మీద పాలు పోసావు. నువ్వే చేయమన్నా చేస్తాను. నా చెల్లి మీరాకి లైఫ్లో నిజం తెలియకూడదు కేపి, ప్లీజ్ అని అడుగుతుండగా, ఏది చెప్పినా చేస్తారా అని అడుగుతూ ఉంటాడు కేపి. చేస్తాను అని అనగానే, మీ కూతుర్ని, మీ భూమిని మీ కూతురిగా ఒప్పుకోండి అనడంతో, ఒప్పుకుంటున్నాను కేపి. నువ్వు ఇంత సహాయం చేశాక నువ్వు అడిగింది నేను నెరవేర్చకుండా ఉంటానా అని అంటూ ఉండగా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి చెప్పండి శరత్ చంద్ర గారు, మీ భూమిని కూతురిగా ఒప్పుకోవాలి అనగానే, అలాగే ఒప్పుకుంటున్నాను అనడంతో, గగన్ని అల్లుడిగా ఒప్పుకున్నట్టే కదా అని అనేస్తాడు కేపి. దాంతో శరత్ చంద్ర కోపంగా, ఆ శత్రువు గగన్ని నా అల్లుడిగా నేను ఎలా ఒప్పుకుంటాను కేపి అని అంటూ ఉండగా, ఏంటి బావగారు, మీరు ఏమైనా మీ కూతురికి పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నారా? మిమ్మల్ని తండ్రిగా, తనని భర్తగా, ఇద్దరికి ఒకే రకమైన విలువనిస్తుంది భూమి. ఇప్పుడు భూమిని కూతురుగా ఒప్పుకున్నాను అంటే నా కొడుకు గగన్ని అల్లుడిగా ఒప్పుకున్నట్టే. అలా అయితేనే మీ కూతుర్ని, భూమిని ఒప్పుకున్నట్టు. అయినా మీరు కూతురిగా ఒప్పుకోగానే భూమి భర్తని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటున్నారా అని నిలదీస్తూ ఉంటాడు కేపి. దాంతో అలాగే ఒప్పుకుంటున్నాను అని అనేస్తాడు. గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటాడు శరత్ చంద్ర. మరోవైపు చెర్రీ, నక్షత్ర ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. చెర్రీ నక్షత్రాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉండగా, చి అని ముఖం తిప్పుకుంటుంది నక్షత్ర. 1 2 3 4 5 అని నక్షత్ర కౌంట్ చేస్తూ ఉండగా కార్ ఆగిపోతుంది. ఇక షాక్ అవుతూ ఉంటాడు చెర్రీ. ఏమైంది అని నక్షత్ర కోపంగా అడుగుతూ ఉండగా, చూస్తున్న పెట్రోల్ అయిపోయినట్టుంది అనగానే, అసలు ఒక అమ్మాయిని బయటికి తీసుకేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలీదా? పెట్రోలు కొట్టించాలని కూడా నీకు తెలీదా అని నక్షత్ర చెర్రీని తిడుతూ ఉండగా, కొట్టించాను, కావాలనే ఎవరో తీసినట్టున్నారు అని చెర్రీ అంటూ ఉంటాడు. అసలు మా నాన్న నీతో సినిమాకి వెళ్ళమని చెప్పినప్పుడు ఒప్పుకునడమే నాది తప్పు. నీలాంటి వాడితో వచ్చినప్పుడు ఇటువంటి శిక్ష నాకు పడాల్సిందే అని గొనుక్కుంటూ ఉంటుంది నక్షత్ర చెర్రీకి వినబడేలా. అప్పుడు, సారీ బేబీ, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, నేను తీసుకొస్తాను, నువ్వు కార్లో ఉండు, దిగకు అని అంటూ పెట్రోల్ క్యాన్ తీసుకొని పరిగెడుతూ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి, జాగ్రత్త, దిగకు నక్షత్ర అని చెప్పి వెళ్ళిపోతాడు చెర్రీ. కానీ చెర్రీ చెప్పినట్టు వినకుండా నక్షత్ర కార్ నుండి కిందికి దిగి విజిల్ వేయగానే ఒక ఇద్దరు రౌడీలు అక్కడికి వస్తారు. నేను చెప్పినట్టు చేయండి, ఇప్పుడు వాడు వస్తాడు, వాడికి తలకి మీరు వెనకాల నుండి ముసుగు వేయండి, క్లాత్ తెమ్మని చెప్పాను కదా అని అంటుండగా, ఒక బ్లాక్ కలర్ క్లాత్ని వాళ్ళు బయటికి తీస్తారు. ఒక కర్రని నక్షత్ర వాళ్ళకిచ్చి, మీరు కొట్టద్దు, మీరు కొట్టినట్టు యాక్టింగ్ చేయండి, నేనే వాడిని చితక బాధేస్తా, వానికి హనీమూన్ కావాలంట, నేను కొట్టే దెబ్బలతో వాడు హాస్పిటల్ బెడ్పై పడాలి అని కసిగా అంటుంటుంది నక్షత్ర. అలాగే మేడం అని వాళ్ళు ఒప్పుకొని అక్కడి నుండి చెట్టు చాటుకి వెళ్ళిపోతారు. రారా చెర్రీ, నేను కొట్టే దెబ్బలతో నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్పై పడాలి అని కసిగా అనుకుంటూ ఉంటుంది నక్షత్ర. కానీ చెర్రీ పెట్రోల్ క్యాన్తో ఇంకా రాడు. మరోవైపు శారద ఆరు బయట కూర్చొని తను చేసిన రోటి పచ్చడితో ఆ పూరికి అన్నం ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. అప్పుడు, అమ్మా చాలా బాగుందమ్మా, నీ చేతి రోటి పచ్చడి అద్భుతమమ్మా, రోటి పచ్చడి చేస్తే అన్నం ఎంత కమ్మగా ఉంటుందో, నాకు చాలా ఇష్టమమ్మా, భూమిని శివని కూడా పిలువమ్మా, వాళ్ళు కూడా తింటారు అనడంతో, భూమి శివ అని పిలుస్తుంది శారద. దాంతో వాళ్ళిద్దరు కూడా వస్తారు. అత్తయ్య, రోటి పచ్చడి చేశారా అని వాళ్ళిద్దరూ సంబరంగా అడుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది శారద. అబ్బా సూపర్ ఆంటీ అంటూ, పూరి నువ్వు ఎక్కువగా తినకు, నాకు మిగలదు అని అంటుంటాడు శివ ఏడిపిస్తూ. అప్పుడు భూమి, అత్తయ్య ఇలా రోటి పచ్చడి చేసినప్పుడు ఆరు బయట కూర్చొని మా ఇద్దరికి ముద్దలు పెడుతూ ఉంటుంది అని అంటూ, గగన్ వచ్చి కూర్చుంటే బాగుండు
ఆ చంద్రుణ్ణి చూస్తూ నా చంద్రుణ్ణి చూస్తూ తినేదాన్ని అని అనుకుంటూ మీ అబ్బాయిని కూడా పిలవచ్చు కదా అత్తయ్య అనగానే నువ్వే పిలువమ్మా అంటుంది శారద. నేను పిలిస్తే రాడు కానీ మీరు పిలవండి అత్తయ్య అని అనగానే గగన్ అని అంటూ ఉంటుంది శారద. బావా అత్తయ్య రోటి పచ్చడి చేసింది ఆంటీ, రండి బావా అని అనగానే గగన్ వచ్చి శివ పక్కన కూర్చుంటాడు. గగన్కి కూడా ముద్దలు పెడుతూ ఉంటుంది శారద. తింటూ ఉంటాడు గగన్. ఆ భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తుండగా ముఖం తిప్పుకుంటాడు గగన్. అలా అందరూ ఆనందంగా ముద్దలు తింటూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి గగన్ కళ్ళలో ఏదో పడుతుంది. దాంతో అమ్మా అని అనగానే ఏమైంది నాన్న అని శారద అంటూ ఉండగా ఏదో డస్ట్ పడినట్టుందమ్మా అంటూ ఉంటాడు గగన్. అప్పుడు భూమి అయ్యో బావా నేను ఊదుతా నాకు అంటూ చేతులతో కన్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా అమ్మా అని అంటుండగా ఏమైంది బావా అని కంగారుగా భూమి అడుగుతుంటే నీ చేతులకు కారం ఉంది కదా, కారం చేతుల్ని నా కంట్లో పెట్టేశావు అని అంటుంటాడు గగన్. సారీ బాబా సారీ అని అంటూ ఉండగా గగన్ కోపంగా వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర కండ్లని వాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇక శారద భూమిని తిడుతూ ఉంటుంది. కారం చేయని వాడి కంట్లో పెడతావా, నీకు బుద్ధి లేదు భూమి అని తిడుతూ ఉంటుంది శారద. తన కొంగుతో వేడి గాలి ఊది గగన్ కంటిపై పెడుతూ ఉంటుంది శారద. సారీ నానా అని అంటూ ఉండగా కారం పోసి సారీ చెప్తారా అని అంటూ గగన్ కోపంగా వెళ్ళిపోగా శారద మళ్ళీ భూమిని తిడుతూ ఏంటమ్మా ఆల్రెడీ వాడు నీపై కోపంగా ఉన్నాడు, అయినా మళ్ళీ నువ్వు వాడి కంట్లో కారం చేపెట్టావు అని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగా భూమి కాస్త బాధపడుతూ ఉంటుంది. మరోవైపు చెర్రీ వస్తూ ఉండడంతో నక్షత్ర సైగ చేయడంతో అప్పటికే వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. ఈ అమ్మాయి చాలా బాగుంది, మన కోరికలు తీర్చుకోవచ్చు, అపూర్వ గారిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, దీన్నే కిడ్నాప్ చేద్దాం అని అనుకుంటారు రౌడీలు. చెర్రీ రావడంతో వాడిని 4 ఉతికైనా తీసుకెళ్ళాలి అనుకొని నక్షత్ర సైగ చేయగానే వెళ్ళి చెర్రీకి కాకుండా నక్షత్రకి ముసుగు వేసి ఎత్తుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండగా చెర్రీ వాళ్ళ రౌడీలని ఆపేస్తారు. రే ఎవరా మీరు అంటుండగా నీకెందుకు భయ్యా, మీకు దీనికి పడదు కదా అని అంటూ ఉండగా నా భార్యని అలా అంటారా అని అంటూ ఆ రౌడీలని చితక బాధేసి ఇంకోసారి నా పెళ్ళాం జోలికి వస్తే ఇదే రిపీట్ అవుద్ది అని వార్నింగ్ ఇస్తాడు చెర్రీ. ఇక ఆ బ్లాక్ కలర్ క్లాత్ని పట్టుకొని పెట్రోల్ కార్లో ఎందుకు ఆగిపోయిందో, కార్ ఇక్కడ ఎందుకు ఆగిపోయిందో కరెక్ట్గా ఇప్పుడు తెలిసింది నక్షత్ర. అయినా నన్ను ఇంకోసారి ఇలా కొట్టాలని ప్లాన్ చేస్తే ముసలోళ్ళని పెట్టుకో, ఇలాంటి యంగ్ వాళ్ళని పెట్టుకుంటే ఇదే నీకే ప్రాబ్లం అని అంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు చెర్రీ. నక్షత్ర కూడా విసుగ్గా వచ్చి కారులో కూర్చుంటాడు. మరోవైపు శరత్ చంద్ర కేపీ ఇద్దరు ఇంట్లోకి దిగుతారు. లోపలికి వెళ్ళి శరత్ చంద్ర మీరా మీరా అంటూ ఉండగా బిందు అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా మీరా ఎక్కడ అని అడుగుతుండగా అమ్మ ఇంట్లో లేదు మావయ్య అనగానే మీరా నన్ను రమ్మని చెప్పింది, ఎందుకో నీకు ఏదైనా తెలుసా అంటుండగా అది మావయ్య అని నసుకుతూ ఉంటుంది బిందు. నీకు తెలిస్తే చెప్పొచ్చు అని కేపీ అనగానే అది ఇందు అక్కకి గగన్ అన్నయ్య కట్నం ఇచ్చాడని తెలిసి అమ్మ అని అంటూ ఉండగా ఏంటి వాడెందుకు కట్నం ఇచ్చాడు అనడంతో జరిగిందంతా చెప్తూ ఉంటాడు కేపీ. కట్నం ఇస్తానన్నది మీరు, ఇవ్వండి అపూర్వ గారు. అక్కడ నా బిడ్డని రాచి రంపాన పెడుతుంటే గగన్ కట్నమించాడు అని అనగానే నీకు తెలుసా ముందే అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర కోపంగా కేపీని. తెలుసు అన్నట్టు తల ఊపగానే ఇంటి పరువు తీస్తావా అని కేపీపై ఫైర్ అవుతాడు శరత్ చంద్ర. ఇది మరీ బాగుంది, మీరు కట్నం ఇస్తానని ఒప్పుకొని కట్నం ఇవ్వని అపూర్వని ఏమనరు, కానీ నా బిడ్డ మంచి నేను కోరుకోవడం తప్ప అని అనగానే అపూర్వ అని గట్టిగా అరుస్తాడు శరత్ చంద్ర. ఏమైంది బావా ఇంత కోపంగా ఉన్నావు అని అనగానే లాగి పెట్టి కొట్టి నిన్ను నరకేయాలి, ఈ ఇంటి శత్రువైన గగన్ని ఈ ఇంటి దేవుడిగా మారుస్తావా అని తిడుతూ ఉంటాడు శరత్ చంద్ర అపూర్వాని. ఫస్ట్ టైం శరత్ చంద్ర అపూర్వాని కొట్టడం. ఇప్పుడు అపూర్వ తనని తాను ఎలా సమర్థించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.